కొంచెం శబ్దం చేయకుంటుంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది. 24వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పీలేరుకు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ వరకు మళ్ళీ వచ్చేది లేదు. ఇదే లాస్ట్ మీటింగ్ మనకు. మళ్ళా ఎలక్షన్కి వచ్చేది లేదు. ఇంకా మన ఎలక్షన్ మనం చేసుకోవాలా. 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన మీటింగ్ ఇది. మనము మహానాడు బాగా చేయడం జరిగింది, మీరు కానీ మేము కానీ. తర్వాత లోకేష్ పాదయాత్ర 4 days మనం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్టుకు పీలేరుకు వస్తే మనమే బాగా చేయడం జరిగింది. అన్ని ప్రోగ్రాంలు మనం బాగా చేయడం జరిగింది. కలిగిరిలో రివ్యూ మీటింగ్ 2 days ఉంటే కూడా మీరు కూడా వేలాదిగా అందరూ రావడం జరిగింది. సో ఆయన మనపైన నమ్మకంతో మనం చేస్తామని చెప్పి మన దగ్గర పెట్టాడు. నేను చెప్పినా ఇన్ని ప్రోగ్రాం చేసామన్నా రాయచోటి సెంటర్ అవుతుంది పెట్టుకో అని చెప్పినా. నేనేమో చెప్తే లేదు కిషోర్, వేరే వాళ్ళు చేయలేదు, నువ్వే పెట్టుకోవాలని చెప్పాడు. ఇంక సరే, మనం ఆయన చెప్పిన తర్వాత మన బాధ్యత, మన పైన నమ్మకము మీ పైన మా పైన ఉంచిన దానికైనా మనం బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంతలోపల ఇంకా 10 days ఉంది. ఈ భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే ఉందో దయచేసి అన్ని గ్రామాల్లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిందంటే వాళ్ళు ఏమి చేస్తారో చెప్పి ప్రజల్లోకి పోయినారు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తామని చెప్పారో అవన్నీ ప్రజల్లోకి పోయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకు చెప్తున్నాడో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయేది కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రైతుకు పాస్బుక్ ఉంటే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేది కానీ, ఆడబిడ్డలు కానీ ఎవరున్న బిడ్డలు చదువుతూ ఉంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 రూపాయలు ఇచ్చేది కానీ, తర్వాత నిరుద్యోగులకు యువగలం కింద 3,000 రూపాయలు అది ఇచ్చేది కానీ, అన్నీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఇవన్నీ మనం చెప్పినామంటే ఖచ్చితంగా మనకి ఓట్లు వేస్తారు ప్రజలు. అందుకని ఆయన భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనము ఓటీపీ తీసుకొని అది నమ్మకం కుదిరించాలి మనం ఓటర్ దగ్గర. ఖచ్చితంగా అది కూడా వీలైనంత వరకు ఈ 4 దినాల్లో కంప్లీట్ చేసేయండి. మేము గెలిస్తే మీకు గౌరవం ఉంటుంది గ్రామాల్లో, అది గుర్తు పెట్టుకోండి. ఇది లాస్ట్ ఎలక్షన్ మీకు మాకు. రాజకీయాలు ఉండాలన్నా వద్దో ఆలోచించుకోండి అందరూ, మీరు మేము అందరం. ఎందుకంటే మనము ఈ 5 ఏళ్ళు మనము పోరాడినాం. కేసులు పెట్టారు, మా పైన పెట్టారు, మీ పైన పెట్టారు, ఏమేమో ప్రయత్నం చేశారు. అయినా మీరు కానీ మేము కానీ లొంగల. లేకపోతే ఈ సూర్య ఏదైనా పొరపాటు జరిగిందంటే తమ్మలపల్లి లాగనో పుంగనూరు లాగనో ఏ విధంగా అరాచకం ఉందో మీకే తెలుసు. అక్కడ ఏమేమి జరుగుతుందో తమ్మలపల్లి పుంగనూరులో ఈ సూర్య పట్టాభూములు కూడా ఉండవు. ఇప్పుడు కొండలు పోయినాయి, గుట్టలు పోయినాయి, చెరువులు పోయినాయి, కాలువ పొలం పోయింది, గుంట పొలం ఒక అయిపోయింది. ఇంకా పట్టాభూములకు వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. ఇంక ఏమి ఉంచారు. ఇంకా ఈ లోకల్గా ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎక్కడ లేదు అరాచకాలు. మైన్స్ కానీ ల్యాండ్ ఇసుక కానీ 1000 కోట్లు సంపాదించినారు వీళ్ళంతా కూడా అక్రమ డబ్బు. కాబట్టి ఈ సూర్య ఏదైనా పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు వస్తాయి అందరికీ. కాబట్టి దయచేసి నేను కిషోర్ కుమార్ నిలబడిన ఎలక్షన్ కానీ మీరంతా నిలబడిన అనుకుంటేనే జరుగుతుంది ఈ సూర్య. ఎందుకంటే నేను తప్ప కిషోర్ కుమార్ గెలవకూడదు వాళ్ళకంతే. మిగతా ఎవరు గెలిచినా పర్వాలా. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉందాం కాబట్టి. మనం ఎవరితో అడ్జస్ట్మెంట్లో లేవు. మనం అపోజిషన్ పార్టీతో మనం ఎప్పుడు మాట్లాడేది లేదు, సంబంధాలు లేని వ్యక్తి నేను ఒకటే ఉండేది. కాబట్టి రాజకీయమంటే మన పైన కిషోర్ కుమార్ గెలిస్తే మనకి ఇబ్బంది వస్తుందనే భావం ఉంది రాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడండి. ఉండేది 90 దినాలు ఎలక్షన్. మన 5 ఏళ్ళు మీరు ఏం చెప్తే అది చేస్తాం. మీకు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు ఏం చెప్తే అది చేస్తాం. మనం కష్టపడుతుంది 3 నెలలే ఉండేది. కాబట్టి దయచేసి భవిష్యత్ గ్యారెంటీని కంప్లీట్ చేయండి. 24వ తేదీ చంద్రబాబు మీటింగ్ పెద్ద ఎత్తున బాయలపాడు మండలం నుంచి కూడా రావాలా. నిన్న కలిగిరి, కేవీపల్లి, గుర్రంకొండ, కలగడ 4 మండలాలు అంతా మీటింగ్ అయిపోయింది. గ్రామమైన నేనే పైకి పోతా. ఇప్పుడు కొంతసేపు ఓపిక అందరూ ఉండండి, ఎక్కడ పోవద్దండి. గ్రామమైన రాండి. మనం ఎంతమంది పోతాం? ఖచ్చితంగా కూతురు 200 మంది చొప్పున మనం పీలేరుకు రావాల్సిన అవసరం ఉంది. బాయలపాడు మండలానికి సంబంధించి ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలా. రాజంపేట, కోడూరు, తమ్మలపల్లి ఇవన్నీ కూడా చాలా దూరం పీలేరు. వాళ్ళు ఎక్కువ రారు. లెక్కకేమో 7 కాన్స్టిట్యూన్సీల మీటింగు, కానీ వచ్చేది పీలేరు ఎక్కువ. మనం పోవాల్సింది మనమే పుంగనూరు, రాయచోటు 3 కాన్స్టిట్యూన్సీలో వచ్చేది. ఫైనల్గా మనం ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది పీలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి.
వాయిల్పాడు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎన్ని మోటార్ సైకిల్ ఉంటే అన్ని మోటార్ సైకిల్ రావాలా, జీపులు, ఆటోలు, కార్లు, సొంత వెహికల్స్ కానీ మనం పెట్టాలంటే పెడతాం. పెద్ద ఎత్తున మన వాయిల్పాడు మండలం నుంచి మనం పీలేరుకి పోవాల్సిన అవసరం ఉంది. 10 గంటలకు మనం పీలేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా కలికిరికి వచ్చేస్తే నేను కూడా మీతో పాటు వస్తా. టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే కలికిరిలో ఉందో మెయిన్ రోడ్లో కలికిరి